ఎల్లమ్మ సత్యాన పూర్ణం ఆ యొక్క శివలీల సత్యాన పూర్ణం పేరు మీద 2011 రూపాయలు దానం చేసిండ్రు 2011 రూపాయలకు 2011 కోట్ల లక్షల బహుమానం కలగాలి వాళ్ళకు ముట్టింది పక్షంగా పట్టింది బంగారం కావాలి కనకనక వస్తువాహనాలు వల్ల వల్ల వంటి మీద నిలిచి ఆ సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం వల వంశం ఉద్ధరిల్లాలి ఆ వెంకటేశ్వర స్వామి దయ ఎప్పటికి ఉండాలి 2011 రూపాయలు ఇలాగా సత్యార బోనం అంటే చిన్నది కాదు ఈ శివలీల సత్యవతి కథ లోపల ఆ లోకాల శంకరుడు సత్యం చూడన్నా అని సత్యాన బోనం తీసుకురమ్మన్నాడు ఆనాడు రేణుక ఎల్లమ్మనే తీసింది సత్యాన బోనము ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు 41 రోజు ఒక్క పొద్దు బట్టి రేణుక ఎల్లమ్మ సచ్చిన భర్తకు సత్యాన బోనము మరి ఉన్న భర్తకు మోక్ష బోనం వచ్చింది ఈ బోనం మీద అగండ జ్యోతి అనేది ఉన్నంత వరకు ఏ దయ్యం గాని ఏ భూతం గాని ఏ పిశాచి గాని ఏ యంత్రం గాని ఏ మంత్రం గాని ఏది పనికిరాదు అందు గురించి ఆ బండారి కొట్టు బండారి అంటే చిన్నది కాదు భూత పేద పిశాచులకు అనేది కట్టేది ఆ బండారి మరి అందు గురించి ఆ ఎల్లమ్మ సత్యాన బోనం మీద అగండ జ్యోతి ఉన్నంత వరకు ఏ దయ్యం ఉన్నా ఏ భూతం ఉన్నా ఏ రోగాలున్నా ఆ సత్యాన బోనం అగండ జ్యోతి ముట్టించి బోనానికి మొక్కిన్నాడు ఆ రోగము గాని గండము గాని అన్ని వాపుతుంది అమ్మవారు రేణుక ఎల్లమ్మ అందు గురించి ఆ బండారి బొట్టు పెట్టుకొని బోనం మీదకి వెళ్ళి ఎవరికి చూసినంత వాళ్ళ అగండ జ్యోతి దగ్గర పైసలు తెచ్చి ఆ బండారి బొట్టు పెట్టుకుని పోవాలి మరి కమిటీ సభ్యులందరూ ముస్తవా గ్రామంలో మరి కమిటీ సభ్యులందరూ కలిసి ఆ యొక్క సత్యాన బోనం పేరు మీద 2011 రూపాయలు సమర్పించిండో ఎప్పటికి వాళ్ళ ఇల్లు భాగ్యం కోరండి కూడా 50 రూపాయలు సత్యాన బోనం